ధాన్యం కొనుగోలు కేంద్రాల కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ చేసిన కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ మేనేజర్, డబ్బులు తీసుకుంటున్న క్యాషియర్ కుమారస్వామిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాలు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో భాగంగా ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన కావటి రాజుకు కమిషన్ డబ్బులు రావాల్సి ఉండగా వాటి మంజూరుకు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ మేనేజర్ లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో లంచం తీసుకుంటున్న ఇద్దరిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. లంచం ఎక్కువ అవుతుంది. ఆ ప్రకారం 22-23 లక్షల రూపాయలు లంచం అవుతుంది. ఆయనకు రావాల్సిన 70 లక్షలు సుమారు క్యాష్లో పోయి బతిమాలుకుంటే ఆఖరికి ఆయన 15 లోడ్ల ఎరువులు ఇస్తాము, దాంతో మీ బాకీ మొత్తం క్లియర్ అయిపోతుంది, లోడ్కి 1 లక్ష రూపాయలు లంచం ఇవ్వండి, 15 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్టు అయింది. 1 లక్ష ఇచ్చి ఒక లోడ్ని తీసుకొని అట్లా 8 లక్షలు ఇస్తే అన్ని లోడ్లు ఇచ్చేస్తాము అని చెప్పి 15 లక్షల రూపాయలు డిమాండ్ చేసి ముందుగా 1 లక్ష ఇచ్చి లోడ్ తీసుకెళ్ళమని చెప్పారు. దాని ప్రకారం ఆయన ఒప్పుకొని మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఈరోజు ఆయన ఒప్పుకున్న 1 లక్ష రూపాయలు లంచంగా ఇస్తూ ఉండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. నాకు మొత్తం రావాల్సిన అమౌంట్ సుమారు 80 లక్షలు. 80 లక్షలకు గాను మొన్న ఒక 4 లారీలు సుమారు ఒక్కొక్క లారీకి 5 లక్షల విలువ ఉంటుంది. 4 నుండి 5 లక్షల విలువ. 4 లారీల మందు బస్తాలు ఇస్తే 20 లక్షలు ముట్టినాయి. ఇంకా 61 లక్ష వరకు నాకు రావాల్సినది. దానికోసం నీకు ఒక్కొక్క లారీ పెడితే 1 లక్ష రూపాయలు ఇస్తేనే ఒక లారీ ఎరువులు ఇస్తానన్నాడు. నేను దయచేసి ఈ సందర్భంగా మళ్ళా మేనేజర్ కానీ ఏసీబీ డీఎస్పీ గారిని కానీ రిక్వెస్ట్ చేసేదంటే, సార్ దయచేసి నేను ఆర్థికంగా బాగున్నోని కాదు, నాకు ఉన్న దానికి వెళ్ళి సప్పో తెచ్చి ఈ పెట్టుబడి అంతా పెట్టినా, కాబట్టి నాకు రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన ఏవైతే 60 లక్షలు ఆ 60 లక్షల రూపాయలు నాకు చెక్ ద్వారా ఇప్పిస్తే నేనున్న అప్పులన్నీ నా బడి పిల్లల ఫీజులు కట్టుకొని చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి